ప్రైజ్ అలా దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. మంచిది. దేవుడు ఈరోజు నా హృదయంలో పెట్టిన మాటను మీతో కూడా పంచుకొని మిమ్మల్ని బలపరచాలని దేవుని సేవకుడుగా నా హృదయపూర్వకంగా నేను మీతో కూడా మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాను. మంచిది. మనము మాదిరికరమైన జీవితాన్ని జీవించాలని వాక్యములో స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీల సంఘానికి రాస్తూ మొదటి పత్రికలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయం 6వ వచనంలో అంటారు, మాసిదోనియాలోను అకాయాలోను విశ్వాసులందరికంటే మీరు మాదిరి అయితారంటూ ఉన్నారు. ఎలాగే మాదిరికరమైన జీవితాన్ని వాళ్ళు జీవించగలిగిందంటే బైబిల్ లేఖనం సెలవిస్తుంది 6వ వచనంలో, వారు పరిశుద్ధాత్మ వలన గొప్ప ఆనందం పొందుకున్నారు. వారికి ఉన్న ఉపద్రవములలో నుండి శక్తి కలిగిన వాక్యము వారు అంగీకరించినప్పుడు వారికి ఉన్న ఉపద్రవాన్ని వారు మర్చిపోయింది. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకున్న కష్టములు, నీకున్న నష్టములు, నీకున్న కన్నీటిలో, వేదనలో, బాధలలో, నీకు కలిగిన ఉపద్రవాలలో ఎలా ఉండాలంటే దేవుని వాక్యమును సాత్వికముతో నువ్వు అంగీకరించాలి. అందుకని మనం చూసినట్లయితే వాళ్ళు సాత్వికముతో అంగీకరించిన తర్వాత వారి గొప్ప ఆనందాన్ని పొందుకున్నారు. వారికి ఉన్న కష్టాన్ని మర్చిపోయిండు, వారికి ఉన్న బాధలు మర్చిపోయిండు, వారికి ఉన్న ఉపద్రవాలన్నీ కూడా మర్చిపోయి దేవుని వాక్యం అంగీకరించినప్పుడు వారు చేసిన పని ఏంటంటే ప్రభువును పోలి పౌలు పోలి వారు నడుచుకున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరము రాస్తూ మొదటి పత్రికలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 1వ వచనంలో అంటారు, నేను క్రీస్తు పోలే నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలే నడుచుకోమంటూ ఉన్నారు. ఈరోజు దేవుని వాక్య ప్రకారంగా మనము దేవుని పోలే మనం నడుచుకోవాలి. అదే ఈ తెస్సలోనికీ సంఘంలో మనం చూస్తూ ఉన్నాం. వారు మాసిదోనియాలోను అకాయాలోను ఉన్న విశ్వాసులందరికీ మాదిరిగా ఉన్నారు. ఈ రోజు నీ జీవితం మాదిరికరమైన జీవితంగా నువ్వు జీవించాలి. ఎప్పుడు నువ్వు జీవిస్తావంటే పరిశుద్ధాత్మతో దేవుని వాక్యమును బోధించే వాక్యమును నువ్వు అంగీకరించినప్పుడు నీకు గొప్ప ఆనందం నువ్వు కలిగి ఉంటావు. మాదిరికరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు అంగీకరించినప్పుడు మాత్రమే.